ఓకేనా? ఇప్పుడు ఏం చేస్తాడు? ఎక్కడ ఉంటారు? నేను అమీర్పేటలో ఉంటాను, సనత్ నగర్. ఇప్పుడు బై ఎలక్షన్ వస్తాయి కదా, మళ్ళీ ఏ పార్టీకి ఓటేద్దామని చూస్తారు అట్లా? బై ఎలక్షన్ అంటే క్యాండిడేట్ని బట్టి ఉంటుందండి మోస్ట్లీ. ఉమ్, మీరు అడిగేది ఒకవేళ జూబ్లీస్ అనుకుంటే కనుక అక్కడ ఆల్రెడీ గోపీనాథ్ గారు చాలా బాగా చేస్తున్నారు. ఉమ్, ఇదివరకు ఉన్న వాళ్ళందరూ బాగానే ఉన్నారు, అక్కడ ఇబ్బంది ఏం లేదు. అంటే మోస్ట్లీ సెటిలర్స్ ఉన్నారు కాబట్టి అవునవును. సెటిలర్స్ ఉన్న ప్రాంతము ఇండస్ట్రీకి సంబంధించి యాజ్ వెల్ యాజ్ ఇండస్ట్రియలిస్ట్, సినిమా ఇండస్ట్రీ కాకుండా ఇండస్ట్రీస్ ఎక్కువ ఉంటారు కాబట్టి మోస్ట్లీ వాళ్ళందరూ సెటిలర్స్ ఆంధ్ర సైడ్ నుంచి ఉన్నారు కాబట్టి ఎవరైతే ఆ సెటిలర్ పార్టీకి సంబంధించినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో లేకపోతే టీఆర్ఎస్కో మిగతా వాటికి అవకాశం ఉంటుంది తప్పితే కాంగ్రెస్ ఉండకపోవచ్చు మోస్ట్లీ. అయితే మాగంటి గోపినాథ్ ఉన్నప్పుడు ఎట్లా చేసేవాడు అంటే ఈ పథకాల గురించి కానీ అందుబాటులో ఉండడం కానీ? గోపీనాథ్ సార్ అందరికి అందుబాటులో ఉన్న వ్యక్తే, ఎందుకంటే ఇదివరకు టీడీపీలో ఉన్నప్పుడు కూడా అక్కడ ఆయనే గెలిచింది. సో 2 సార్లు ఉన్న అనుభవం ఉంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి లోకల్స్ అందరికీ చాలా చేరువుగా ఉంటాడు ఆ మనిషి. ఏ ప్రాబ్లం ఉన్నా లేదంటే మౌలిక వసతుల్లో ఏదైనా కరెంటుకి సంబంధించి వాటర్కి సంబంధించి రోడ్ల డ్యామేజ్ ఏదైనా ప్రకృతి విపత్తులు అప్పటికప్పుడు జరిగినా కూడా సత్వరమే సంబంధించినటువంటి చర్యలు తీసుకోవడానికి ముందుకొచ్చేటువంటి వ్యక్తులు గోపీనాథ్ అప్పుడు ఉండేవారు. ఎక్కడైతే మా సనత్ నగర్ నియోజకవర్గంలో జరిగినప్పుడు సనత్ నగర్ శ్రీనివాస్ యాదవ్ ఎట్లయితే రియాక్ట్ అయ్యారో ఇది కూడా అదే. అంటే హై అండ్ ఇండస్ట్రీ వాళ్ళకి కాకుండా మధ్యతరగతి వాళ్ళకి బిలో మిడిల్ క్లాస్కి ఉన్నటువంటి పేదలకు ముంపు ప్రాంతాలను ముఖ్యంగా ఇప్పుడు నందినగర్ లాంటి ప్రాంతాలు ఉన్నాయి, ఇక్కడ నందినగర్ జవహర్ నగర్ ఇవన్నీ కూడా స్లమ్స్. అటువంటి వాళ్ళపైన మెయిన్గా ఫోకస్ చేసి వాళ్ళకి ఏదైనా చేయాలనే ఉద్దేశంతో తాపత్రయపడి నిజంగా వర్షాలు వచ్చినప్పుడు వరదలు వచ్చినప్పుడు వాటిని తొందరగా సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తారు వాళ్ళు. అయితే వాళ్ళ భార్యకి టికెట్ ఇస్తే గెలిచే ఛాన్స్ ఉంటుందా? 100% అండి. గోపీనాథ్ భార్యకి ఇస్తే కనుక ఆమె 100% గెలవడం ఛాన్స్ ఉంది. అయితే కాంగ్రెస్కి వచ్చేసరికి ఇద్దరు పేర్లు బాగా వినిపిస్తున్నాయి, నవీన్ యాదవ్ను బొంతు రామ్మోహన్ అని. కాంగ్రెస్లో ఎవరికి ఇస్తే బాగుంటుంది? బొంతు రామ్మోహన్ అన్నకు కూడా ఒక మంచి గ్రిప్ ఉంది సిటీ పైన, ఎందుకంటే ఆల్రెడీ తను మేయర్గా చేస్తున్నారు సిటీ. ఓన్ నియోజకవర్గం కాకపోయినా ఆయనకున్న ఫాలోవర్స్ కానీ పార్టీ తరఫున ఆయనకున్నటువంటి బలం కానీ క్యాడర్ మెయిన్గా ఆయనకున్న అనుచరులు బలము సిటీలో ఉన్నటువంటి ఆయన గ్రిప్ మొత్తం మీద పనిచేస్తుంది. అది ఇంకా సమస్యలు ఏమన్నాయి లోకల్గా ఉన్నాయండి, ఏం లేవు. అక్కడ ఉన్నటువంటి స్లమ్లో సినీ ఇండస్ట్రీలో చాలామంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. అది గోపీనాథ్ సార్కి చాలా బాగా తెలుసు, ఎందుకంటే ఇండస్ట్రీలో 24 ఫ్రేమ్స్లో పనిచేసే వాళ్ళందరూ కూడా అంటే హీరోయిన్స్ అంటే నటీనటులు కాకుండా మిగతా వాళ్ళందరూ ఎవరైతే పుట్టుకుడి కోసం ఆ రోజు పనిచేసుకునే వాళ్ళు ఉన్నారో వాళ్ళ సాధక బాధకాలను బాగా తెలిసిన వ్యక్తి గోపీనాథ్. అలాంటి వ్యక్తిని మిస్ అయిపోయినాం కాబట్టి ఆయన స్థానాన్ని భర్తీ చేయడానికి వాళ్ళ వైఫ్ అయితేనే కరెక్ట్ అనుకుంటారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.